మూర్ఛ వ్యాధిని నేటికి మనం ఒక భయంకర జబ్బుగానే చూస్తున్నాం. ముఖ్యంగా మహిళల్లో మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు అది వారి పాలిట శాపంగా మారుతోంది. పెళ్లి కావడం మొదలుకొని గర్భం ధరించడం, పిల్లల్ని కనడం వరకు అన్ని సందర్భాల్లోనూ మూర్ఛ వ్యాధి ఒక విపత్తుగా పరిణమిస్తోంది. అయితే మూర్ఛ వ్యాధి పెద్ద జబ్బేమీ కాదు. మందులు వాడుతూ మూర్ఛల్ని చక్కగా అదుపులో పెట్టుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో మూర్ఛ వ్యాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ వ్యాధి మెదడులో పెను విస్ఫోటంలా విరుచుకుపడుతుంది. మనిషిని కాసేపు నిర్వీర్యం చేస్తుంది. మహిళలు, ప్రత్యేకించి గర్భిణీల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకే మూర్ఛ అంటే ఇప్పటికీ చాలా మందికి భయం. దీనికి తోడు సమాజంలో నెలకొన్న అపోహలు, మూఢనమ్మకాలు మూర్ఛ వ్యాధిని ఒక భూతంగా చూపెడుతున్నాయి. అయితే ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన మందులు, చికిత్స పద్ధతులతో ఇప్పుడు మూర్ఛల్ని చక్కగా అదుపులో ఉంచుకోవటమే కాదు, మూర్ఛ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవటం కూడా సాధ్యమే. నార్మల్గా మెదడులో న్యూరాన్స్ అంటే నర్వ్ సెల్స్ ఉంటాయండి. వాటిల్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందంటే ఈ న్యూరాన్స్ అన్నీ కలిపి ఒకసారి హైపర్ ఎక్సైటబుల్ అంటే ఒకసారి ఫైర్ అవుతుంది. ఫైర్ అవటం వలన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎక్కువ జనరేట్ అవటం వలన, ఫైర్ అవటం వలన మార్పులు సంభవిస్తాయి మెదడులో. దాని వలన వచ్చే మార్పులే మూర్ఛ వ్యాధికి దారితీస్తుందండి. ఈ మూర్ఛ వ్యాధి ఆడవారిలోనూ మగవారిలోనూ ఇద్దరిలోనూ వస్తుందండి. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇద్దరిలోనూ ఉంటుంది. ఉదాహరణకి అభద్రతాభావం కానీ, మానవ సంబంధాల పైన కానీ ఇటువంటివి ఇద్దరిలోనూ ఉంటుంది. అలాగే కాకపోతే మహిళల్లో కొంచెం ప్రత్యేక పరిస్థితులు మూలాన వీళ్ళకి వాళ్ళ యొక్క జీవనశైలి మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి వాళ్ళకి అంటే పీరియడ్స్ రావటం, మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ స్టార్ట్ అవటం కాడి నుంచి, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, అలాగే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవటం వరకు వీటి యొక్క ప్రభావాలు చూపుతాయి. మాతృత్వం మరపురాని వరం, నవమాసాల కమ్మదనం, మొత్తంగా అమ్మదనం, స్త్రీ జీవితానికి నిండుదనం. అయితే మూర్ఛ వ్యాధి గర్భిణీలను అంతులేని ఆందోళనకు గురి చేస్తుంటుంది. మూర్ఛతో బాధపడుతున్నప్పుడు అసలు గర్భం ధరించవచ్చా లేదా? ఒకవేళ గర్భం ధరిస్తే మందులు వాడచ్చా? మందుల మూలంగా లోపల పెరుగుతున్న బిడ్డకు సమస్యలేమైనా ఎదురవుతాయా? బిడ్డ అవకరాలతో పుడతాడా? ఇలాంటి సందేహాలన్నీ వేధిస్తుంటాయి. గర్భిణీల్లో మూర్ఛ వ్యాధి ఇటు తల్లికి అటు బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే అంటారు నిపుణులు. మూర్ఛ వ్యాధి ఉన్న మహిళలు తప్పకుండా వివాహం చేసుకోవచ్చండి. చాలామందిలో కంట్రోల్ ఉంటుంది కాబట్టి. వివాహం ముందే జీవిత భాగస్వామితో వాళ్ళ యొక్క ప్రాబ్లం గురించి ఇద్దరు తెలుసుకుంటే కనుక తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయండి. అలాగే వీళ్ళు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోవటం వలన, గర్భిణీ వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవటం వలన వారికి పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే అవకాశాలు బాగా తగ్గించవచ్చండి. 100కి 90 నుంచి 95% మందికి ఈ మూర్ఛ వ్యాధి ఉన్న మహిళలకి ఆరోగ్యవంతమైన పిల్లలే పుడతారండి. అయితే ఈ మందుల మూలాన అంటే నార్మల్గా సొసైటీలో ప్రాబ్లం లేని వాళ్ళకి, మూర్ఛ వ్యాధి లేని వాళ్ళకి కూడా 2 నుంచి 3% మందికి అంగవైకల్యంతో ఉండే పిల్లలు పుట్టవచ్చు. మందులు వాడేవారికి 4 నుంచి 8% వరకు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక దీన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి వీళ్ళు మందులు అంటే కొన్ని మందులు అవాయిడ్ చేయటం, అంటే ఆడవారు ముఖ్యంగా ఈ సోడియం వాల్ప్రేట్ అనే మందుకి తప్పకుండా అంగవైకల్యం పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఏ మందు సేఫ్టీ అనేది చెప్పడం కష్టం, ఎందుకంటే కనుక ఏ మందు అయినా సరే ఎంతో కొంత ప్రభావం చూపించవచ్చు. అయితే వీటిల్లో కొన్ని మందులు మాత్రం, ఉదాహరణకు సోడియం వాల్ప్రేట్ అనే మందుతో ఈ అంగవైకల్యం పుట్టే శాతం ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని
ఆ మందుని నివారిస్తే కనుక మంచిది ఒకటి. అలాగే కరెక్ట్ డోసు వేసుకోవడం, అలాగే నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ అంటే మందుల శాతం, అంటే 2-3 రకాలు కాకుండా ఒక రకం మందు కనుక వీలు పెడితే కనుక ఒక రకం మందు, ఎంత తక్కువ రకం మందులు తక్కువ మందులు వాడుకుంటే కనుక వీళ్ళకి అంగవైకల్యంతో పుట్టే అవకాశాలు తగ్గుతుందండి వీళ్ళకి. అట్లాగే వీళ్ళకి వివాహం అయినప్పటి నుంచి కూడా ఈ కన్సీవ్ అయ్యే ముందు అంటే గర్భిణీ వచ్చే ముందు వీళ్ళు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఈ ట్యాబ్లెట్స్తో పాటు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం, అలాగే సంవత్సరం వరకు ఈ మూర్ఛవ్యాధిని రాకుండా ఉంటే కనుక మందులు వేసుకుంటున్నప్పుడు వీళ్ళకి గర్భిణీ టైంలో ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతుందండి. అలాగే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక పిల్లలకి అంగవైకల్యం వచ్చే అవకాశం కూడా తగ్గించవచ్చండి. మూర్ఛవ్యాధితో బాధపడే వాళ్ళల్లో చాలా మందిలో డిప్రెషన్ అన్నది చాలా కామన్గా కనిపిస్తుంటుంది. తరచూ ఫిట్స్ వస్తుండటం, మందులతో వచ్చే దుష్ఫలితాలు, వీటికి తోడు వ్యాధిపై సమాజంలో నెలకొన్న అపోహలు, ఇవన్నీ డిప్రెషన్కు దారి తీస్తుంటాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ డిప్రెషన్ అన్నది మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిజానికి మూర్ఛవ్యాధి నేడు చికిత్సకు ఎంతమాత్రం లొంగనిది కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చక్కటి జీవనశైలి, క్రమ పద్ధతిలో మందుల వాడకం ద్వారా మూర్ఛవ్యాధిపై చక్కగా పైచేయి సాధించవచ్చు. ముఖ్యంగా మామూలుగా ప్రెగ్నెన్సీయే చాలామందికి మానసిక ఒత్తిడికి గురి చేస్తుందండి. అందులో గర్భిణీ స్త్రీల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ని అంటే మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ముఖ్యంగా ఒకటి, సరిపడా నిద్రపోవాలి, టైంకి తినాలి. అంటే ఎస్పెషలీ వామిటింగ్స్ అయ్యేవాళ్ళు ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువసార్లు తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకుంటే కనుక వామిటింగ్స్ అయ్యే అవకాశం తగ్గుతుంది. అలాగే వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పి డోస్ కూడా మిస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ డోస్ మిస్ చేయకుండా రెగ్యులర్గా డోసు వేసుకోవటం, ట్యాబ్లెట్ వేసుకోవటం, సరిగ్గా నిద్రపోవటం లాంటివి చేస్తే కనుక వీళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు తగ్గుతుంది. నార్మల్గా గర్భిణీ స్త్రీల్లో కొంచెం వామిటింగ్స్ అంటే మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళకి మందులు వేసుకున్నా కూడా అబ్జార్ప్షన్ అంటే బ్లడ్లోకి కరెక్ట్గా లెవెల్స్ వెళ్ళే అవకాశం కూడా తగ్గుతుందండి. అట్లాగే వీళ్ళకి నిద్ర లేకపోవటం కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వామిటింగ్స్ అవ్వటం వల్లనేమి, అబ్జార్ప్షన్ జరగకపోవటం వల్ల అయితేనేమి, అలాగే వీళ్ళల్లో నీరు ఎక్కువ చేరుకుంటుంది. గర్భిణీ స్త్రీల్లో మామూలు వాళ్ళలో కంటే 50% ఎక్కువ శాతం నీరు చేరుకోవటం వల్ల మందులు ఈ క్వాంటిటీ ఈ నీరులో అది పల్చనైపోయి లెవెల్ సరిపోదు. అందుకని ఏం జరుగుతుందంటే వీళ్ళకి బ్రేక్ త్రూ సీజర్స్ అంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మందులు వేసుకుంటున్నా కూడా. అందుకనే తరచూ ఈ న్యూరాలజిస్ట్ని, గైనకాలజిస్ట్ని సంప్రదించి అవసరమైతే ఈ మందుల డోసుని పెంచుకుంటే కనుక సో వీళ్ళకి గర్భిణీతో ఉండగా ఫిట్స్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చండి. ఈ జీవనశైలి మార్పుల్లో వ్యాయామం చేయటం, వెయిట్ని కొద్దిగా కంట్రోల్లో ఉంచుకోవటం, సరిపడా నిద్రపోవటం లాంటివి కూడా చేస్తే కనుక వీళ్ళకి మానసికంగా స్ట్రెస్ తగ్గటమే కాకుండా ఈ ఫిట్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మూర్ఛవ్యాధితో బాధపడుతున్నప్పుడు ఉద్యోగాలు చేయకూడదని, పెళ్లిళ్ళు చేసుకోకూడదని, పిల్లల్ని కనకూడదని, ఇలా రకరకాల నమ్మకాలు మనలో చాలా మందిలో కనిపిస్తాయి. డ్రైవింగ్ చేయటం లాంటి ఉద్యోగాల్ని మినహాయిస్తే సేఫ్గా ఉండే మిగతా ఉద్యోగాల్ని చక్కగా చేసుకోవచ్చు, హాయిగా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఇక గర్భంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది. జీవనశైలిలోనూ మందుల వాడకంలోనూ ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మూర్ఛల్ని చక్కగా తగ్గించుకోవచ్చు.